హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటి అంటే కొబ్బరి లడ్డూలు చేస్తున్నానండి. చూడండి, నేనైతే ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను. కొంతమంది పచ్చి కొబ్బరి కూడా చేస్తారు. నేనైతే ఎండు కొబ్బరి అయితే తీసుకొని తురుము పట్టేసాను అనమాట. ఇవన్నీ కలిసి 4 కొబ్బరి చెప్పలు అనమాట. ఈ 4 కూడాను నేను తురుము బట్టి తీసేసుకున్నాను అనమాట. చూడండి, ఇక్కడ జీడిపప్పు, తగినంత బెల్లం. కొంతమంది తీపి ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను తీపి ఎక్కువ తినను కాబట్టి తక్కువ తీసుకున్నాను అనమాట బెల్లం. కొందరు ఎక్కువ తీసుకుంటారు, తీపి కొంచెం తినేవాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, అందుకని కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోండి. నేనైతే నార్మల్గా తింటాను, నేను తక్కువే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం పొయ్యి మీద బాండి పెట్టుకున్నాము. ఆ బాండి వేడెక్కాలన్నమాట. కొంచెం బాండి అయితే వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాదు, సారీ, నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడెక్కాలన్నమాట. ఇంకొంచెం వేసుకుందాం. నెయ్యి కొంచెం వేడెక్కాలి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెయ్యి అయితే కొంచెం వేడెక్కినట్టుంది. ఇప్పుడు మనం ఇందులోనే జీడిపప్పు అయితే వేసుకుందాం. జీడిపప్పు వేసుకొని వేయించుకుందాం. మాడకూడదండి, మాడితే బాగోదు. కొంచెం కలర్ మారితే చాలు, జీడిపప్పు సరిపోతుంది. కరకరలాడుతూ ఉంటాయి. మంచిగా కలర్ వచ్చేంతవరకు వేయించుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చాలు. నెయ్యి మాత్రం కొంచెం ఎక్కువగానే ఉండాల్సింది. కానీ నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను కదా, ఎండు కొబ్బరిలోనే కొంచెం ఆయిల్గా ఉంటుంది, అందుకని నేను తక్కువ వేసాను అనమాట నెయ్యి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకా మనం ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు మనం ఈ నెయ్యిలోనే మనం ఏదైతే తురుము పెట్టుకున్నాం కదా కొబ్బరి, అది వేసుకొని ఫ్రై చేసుకుందాం. కానీ చిన్న మంట మీదనే వేయించుకోవాలన్నమాట. ఇది ఎండు కొబ్బరి కాబట్టి అంత ఎక్కువ టైం ఏం పట్టదు, తొందరగా అయిపోతుంది. చూడండి, లైట్గా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. సిమ్లో పెట్టుకోవాలన్నమాట స్టవ్. ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం. ఇంకొంచెం నెయ్యి వేసుకొని మంచిగా నెయ్యి మొత్తం కలిసేంతవరకు లైట్గా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఫ్రై అయితే అయిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా మళ్ళీ ఎక్కువగా ఫ్రై చేస్తేనైతే బాగోదు. ఇలా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కలర్ మారితే చాలు, బాగుంటుంది. మంచి సువాసన అయితే వస్తుంది. నెయ్యి వాసన, ఆ ఎండి కొబ్బరి ఫ్రై చేస్తే అసలు ఎంత కమ్మన వాసన వస్తుందో. ఇలా ఫ్రై చేసుకున్నాము. ఇది ఒక సపరేట్లో గిన్నెలో తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం శుభ్రంగా బాండి తుడుచుకోవాలా, లేకపోతే ఏమన్నా కాతికొత్తి మిగిలి ఉంటే కూడాను మాడినట్టు వాసన వస్తుంది. శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని బెల్లం అయితే వేసుకుందాం. బెల్లం వేసుకొని కొన్ని వాటర్ పోసుకుందాం. నేను వాటర్ అయితే ఎక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ వడకట్టుకుంటాను నేను. ఎందుకంటే చెత్త అవి ఇవి వస్తాయి కదా బెల్లంలోని, అందుకని కొంచెం
లైట్గా వేడైన తర్వాత బెల్లం అంతా కరిగిపోతుంది కదా, అప్పుడు వడకట్టుకుంటాను అనమాట. వడకట్టుకొని పాకం పట్టుకుందాం. చూడండి, నేను వడకట్టుకున్నాను. వడకట్టుకొని ఇది ఇలాగైతే వచ్చేసింది అనమాట. బెల్లం అంతా కరిగిపోయింది, ఇంకొంచెం దగ్గరకు పడాలన్నమాట. ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ అంతా కొంచెం తగ్గిపోవాలన్నమాట. కొంచెం లేత పాకం రావాలి. కొంచెం లేత పాకం వస్తే చాలా బాగుంటుంది. మరీ అటు ముదురు పాకం కాదు, మరీ ఇటు లేత పాకం కాదు, సమానంగా ఉండేటట్టు, చేతికి ఇట్లా ఉండొచ్చేటట్టు ఉంటే చాలు. కొంచెం ఇట్లా గమ్ములా గరుచుకుంటుంది కదా, అలా ఉంటే సరిపోతుంది. చూసారా ఏలికి ఎలా అంటుకుంటుందో, అదిగో చూడండి, అలా అంటుకుంటే సరిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దగ్గరకైతే అయిపోయింది. చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ఏదైతే మనం కొబ్బరి ఉందో వేయించి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకొని శుభ్రంగా కలిపేసుకుందాం. అలా ఉంటే సరిపోతుంది. కొంచెం గమ్ముంటే చాలు. మరీ ముదురు పాకం అయితే కూడా బాగోదు అనమాట, గట్టిగా వస్తుంది. అందుకని లేత పాకం పట్టుకోవాలి. లేత పాకం పట్టుకొని ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్న కొబ్బరి అంతా బెల్లంలో వేసి కలిపేసుకుందాం. జీడిపప్పు కూడా వేసేసుకుందాం. వేసేసుకొని చక్కగా ఆ పాకం అంతా ఈ కొబ్బరికి పట్టేకునేటట్టు కలిపేసుకోవాలి. మంచిగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలన్నమాట. నేను ఇలాచీ అయితే వేయలేదు, ఎందుకంటే ఇలాచీ ఫ్లేవరు కొబ్బరి లడ్డూలంతా నాకు టేస్ట్ నచ్చదు అన్నమాట. కొబ్బరి లడ్డూలో టేస్ట్ నచ్చదు నాకు, ఇలాచీ టేస్ట్. అందుకని నేను వేయలేదు. వేసుకునే వాళ్ళే వేసుకోవచ్చు. అదే ఇలా కలిపేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేటట్టు కొంచెం సేపు ఆరబెడదాం. చూడండి, ఇంతే, ఎంతో సింపుల్గా అన్నమాట కొబ్బరి లడ్డు, చాలా సింపుల్. చూడండి, ఇదంతా కలిసి అంతవరకు ఇలా కలిపేసుకుంటూ ఉండాలి. శుభ్రంగా మొత్తం మంచిగా కలిపేసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యేంతవరకు మెత్తగా నానిపోతుంది ఈ బెల్లంలో. అప్పుడు లడ్డు చుట్టుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూడండి, సింపుల్గా అయిపోయే రెసిపీ అన్నమాట ఇది. మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సేపు పక్కన పెడదాం, కొంచెం ఆరేంత వరకు. ఈ గంట కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. నీట్గా చూడండి ఎలా అయిపోయిందో. కొంచెం సేపు పక్కన పెట్టేసుకున్నాం. మంచిగా బెల్లం అంతా ఈ కొబ్బరికి పట్టేసింది అనమాట. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో లడ్లు. చూసారా ఎంత బాగుంటాయో, తింటుంటే కమ్మగా ఉంటాయి. ఆ నెయ్యి వాసన, ఆ ఎండు కొబ్బరి పంటికి తగులుకుంటూ, జీడిపప్పు, అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీరు కూడా చూడండి. ఇలా లడ్డూలు చుట్టుకోండి. మీకు నచ్చిన సైజులో మీరు లడ్డూలు చుట్టుకోవచ్చు. చూడండి బాగుంది. ఇంకా మీకు డ్రై ఫ్రూట్స్ అంటే ఇంకా నచ్చిన వాళ్ళు ఇక
మీ ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగానే వేసుకోవచ్చు. చక్కగానే ఇలా లడ్లు చుట్టేసుకోవాలన్నమాట. ఎంతో ఈజీ. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇవన్నీ కూడాను మనం లడ్డూలు చుట్టేసుకుందాం. ఎంతో చక్కగా చేసుకోవచ్చు. కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మంచిగా. మరీ అంత వేడి మీద కాకుండా నార్మల్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇవండి నేను చేసిన లడ్డూలు. చూడండి, ఓకేనండి. బాయ్ బాయ్.